శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 20. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. మీరు చదవబోవు 20-21 అధ్యాయాలు తెలిపే అంశాలు ఇవి. శ్రీగురుడు ఒక చోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచ్చడి భక్తులను రక్షించారు. మహనీయులు సర్వగతులే. భక్తులు ఎక్కడ తమని స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతోంది. బ్రహ్మజ్ఞాని కొద్ది కాలం ఉన్న చోట తీర్థక్షేత్రం అవుతుంది. అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తోంది. శ్రీగురుడు అక్కలకోట స్వామి సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వ కర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు. సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు, కానీ సద్గురువిచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులు అందరి చరిత్రలు నిరూపిస్తాయి. సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చును. నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించే వారి ఎదుట శ్రీదత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవాలి. కథారంభము. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని ఉదుంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవము ఎవరికైనా కలిగిందా అని అడిగాడు. దానికి సిద్ధముని సంతోషించి ఇలా చెప్పనారంభించారు. ఆయన, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడము ఎవరి తరమూ కాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెప్తాను విను. సిరోల అనే గ్రామంలో వేదశాస్త్రపరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడు అనేవాడు ఉండేవాడు. అతడొక బ్రాహ్మణుడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కుమారులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ తీరలేదు. చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలపమని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, అమ్మ, నీ గర్భశోకానికి కారణము నీవు చేసిన పూర్వ పాపమే. గర్భపాతం చేసిన, ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలు అందరూ చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయల్ని అప్పుగా తీసుకొని అతడు ఎంత బ్రతిమాలినా తిరిగివ్వలేదు. అతడు దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవీ కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మ, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధకర్మలు ఎవ్వరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వల్లనే జరిగాయి కనుక అతడు ఇప్పుడు పిశాచమే నీ బిడ్డల్ని చంపుతున్నాడు. కనుక నీవు 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చెయ్యాలి. నిత్యము 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణ పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసం చేయి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలను చేసి అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన 100 రూపాయల్ని దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ ఆయుర్దాయం గల కొడుకులు కలుగుతారు. ఆ మాటలను విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలుగుతానే కానీ ఆ బ్రాహ్మణుడి సగోత్రునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకం ఎక్కడుంది స్వామి? మరి నేనేం చెయ్యాలి అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మ, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకులను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు. ఆ ఉబుందర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమదయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారాన్ని చేస్తారు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతాన్ని ఆరంభించింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకుబట్టి స్వప్నం వచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశను నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది.
అక్కడ శ్రీగురుడు ఉన్నారు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయాన్నిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను. ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే గాని లాభం ఏంటి? ఈమెని డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా. ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలను చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాము. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పింది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు. మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు. ఆ పిశాచము, స్వామి, మీ దర్శనం వలనే నా కాఠిన్యం నశించింది. మీరెలా చేసినా సంతోషమే అన్నాడు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంత్యక్రియలను జరిపించు. నీ బ్రహ్మహత్య దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞులు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మవిద్యా దోషము, ఆ బ్రాహ్మణులకు పిశాచత్వము తొలగిపోయాయి. తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మ, నీ వ్రతం పూర్తయింది కదా, పారణకు ఈ కాయలు వాడుకో, నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు. ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ 2 ఫలాలు ఆమె ప్రక్కన ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లుగా ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు. తర్వాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగ పిల్లలు కలిగారు. పెద్దవాడికి 7వ సంవత్సరము, రెండవ వానికి 3వ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము, రెండవ వానికి చౌల సంస్కారము చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంది, గుండెలు బాదుకుంది. చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది. నాయన, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడవు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనసు ఎలా అంగీకరించింది? 5 బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను. శ్రీగురుడు వరమిచ్చినందువలన నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను. అప్పుడు అక్కడి జనులిలా ఆమెను ఓదార్చారు. అమ్మ, నువ్విలా ఏడ్చినందువలన నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు. మానవులమైన మనం ఎలా తప్పుకుంటాము? నువ్వు ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు అని విని ఆమె నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలము విఫలం ఎందుకోవాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా జవాబు చెప్పింది. ఆమె శ్రీగురుని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేం గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేం ఫలితము? పులి నుండి పారిపోతున్న ఆవు కసాయవాన్ని శరణు పొందినట్లున్నది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లు ఉంది. నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మ, నీవిలా శోకించినందువలన లాభం ఏముంది? జరగవలసింది జరగకుండా తప్పుతుందా? నీవి మూర్ఖత్వాన్ని విడిచి శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు. కానీ ఆమె మాత్రము తన పట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను, కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరగము, ఇదెక్కడ ధర్మము అనుకున్నారు. ఆమె మాత్రం
మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వాన్ని ఉపదేశించాడు. అతడెవరో కాదు, త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.